Hi children, నిన్న మనం క్లాస్ చెప్పుకున్నాం సూపర్ సెన్సెస్. దిస్ ఇస్ ఎస్ ధనలక్ష్మి, యువర్ జీకే టీచర్. సో నిన్న మనం చెప్పిన క్లాస్ సూపర్ సెన్సెస్. సో ఈ రోజు డేట్ అయ్యండి అమ్మా మీ నోట్బుక్స్ లో అండ్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఓకే, సి నిన్న మనం సూపర్ సెన్సెస్ లో ఏమేమి చెప్పుకున్నాం? ఐస్, ఇయర్, నోస్, స్కిన్ అండ్ టంగ్. అయితే నిన్న ఐస్ గురించి చెప్పుకున్నాం, సైట్ అండ్ స్మెల్లింగ్ కూడా చెప్పుకున్నాం, నోస్. సో హ్యూమన్స్ కి యానిమల్స్ కి డిఫరెన్స్ చూసుకున్నాం, హౌ ద టైగర్స్ ఎలా చేస్తాయి, యాంట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, అండ్ ఇంకా ఏం చెప్పుకున్నాం, డాగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. ఇంకా కమాన్ మీరు ఊహించండి ఇంకేం చెప్పుకున్నాం, ఇంకా స్నేక్స్ ఏ విధంగా చెప్పుకుంటున్నాయి. సో నౌ విల్ గో ఫర్ ద థర్డ్ వన్. ఓకే, లెట్స్ స్టార్ట్. టుడే ద థర్డ్ వన్ ఈజ్ సెన్స్ ఆఫ్ హియర్. సో అయితే మన చెవులు ఎలా పనిచేస్తున్నాయి, ఎలా వినగలుస్తున్నాం. సో వి హియర్ సౌండ్స్ విత్ అవర్ ఇయర్స్. మన చెవులతో మనం వింటున్నామా లేదా? సో హౌ మెనీ ఇయర్స్ వి హ్యావ్? నాకైతే రెండు ఉన్నాయి. దెన్ హౌ మెనీ యు ఆర్ హ్యావింగ్? మీకు రెండేనా ఉన్నాయి? సి, సౌండ్స్ టెల్స్ us అబౌట్ ద వరల్డ్ అరౌండ్ us. మన చుట్టూ ఏం జరుగుతుంది, టీవీ రన్ అవుతుందా, రేడియో రన్ అవుతున్నాయా, సాంగ్స్, వీడియోస్, ఇంకా ఏమేం కావాలన్నా మొత్తం మనం సౌండ్స్ తో తెలుసుకుంటున్నామా లేదా? దెన్ మన ఇయర్స్ తో మనం యూస్ చేసేటప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద యానిమల్స్ లేదా ఇన్సెక్ట్స్ లేదా బర్డ్స్, అవి ఎలా మాట్లాడుతున్నాయి, హౌ దే కెన్ హియర్, ఎలా వింటున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది లెట్స్ టాక్ అబౌట్ టుడే. సో ఫస్ట్ థింగ్ విల్ టాక్ అబౌట్ క్రికెట్. అమ్మ క్రికెట్ అనేది ఒక చిన్న పురుగు, మన ఇంటల్లో జస్ట్ బాత్రూమ్స్ దగ్గర గీ అని సౌండ్ పెడుతూ ఉంటుంది. మీరు ఇమేజిన్ లో చూస్తూ ఉంటున్నారు, మీరు చూస్తే ఎస్ ఇదా క్రికెట్ అనుకుంటారు. సో క్రికెట్ యూజ్ దేర్ లెగ్స్. సో ఇది ఏం చేస్తుందమ్మా, హియర్ వినడానికి దాని యొక్క లెగ్స్ ని యూజ్ చేస్తుంది. క్రికెట్ డోంట్ హ్యావ్ ఇయర్స్ ఆన్ దేర్ హెడ్స్ లైక్ పీపుల్ డు. మనకున్నేటట్టు క్రికెట్ కి అయితే చెవులు హెడ్ దగ్గర ఉండదు. ఇన్స్టెడ్ దే హ్యావ్ ఇయర్స్ నియర్ దేర్ నీస్. నీస్ అంటే ఏంటమ్మా, మోకాళ్ళు, వాళ్ళకి మోకాళ్ళ దగ్గర ఉంటాయి. సో అందుకు వాళ్ళు ఏం చేస్తాయంటే లెగ్స్ ని యూజ్ చేస్తాయి. సో అర్థమైంది కదా మీకు, ఇన్సెక్ట్ క్రికెట్ అనేది ఇయర్స్ ని యూజ్ చేయదు, ఇట్ ఓన్లీ యూజెస్ లెగ్స్ వినడానికి. నెక్స్ట్ వన్, సూపర్ హీరింగ్. నేను మనం సూపర్ సైట్ చూసామమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ బర్డ్స్ 8 మీటర్స్ వరకు అవి వింటూనే ఉంటాయి. మనమైతే ఎంత వినొచ్చమ్మా, ఓన్లీ 2 మీటర్స్ వరకే మనం క్లియర్ గా చూస్తాము. బట్ బర్డ్స్ అనేవి 8 మీటర్స్ వరకు చూస్తుంది కాబట్టి దే ఆర్ కాల్డ్ ఎ సూపర్ సైట్. నౌ దిస్ ఇస్ అబౌట్ సూపర్ హీరింగ్. అంటే చూడండి, బ్యాట్స్ తెలుసా మీకు, గబ్బిలాలు చెట్లకు వేలాడుతూ ఉంటాయి. దే కెనాట్ సీ ఇన్ ద డార్క్. అది చీకట్లో బ్యాట్స్ అనేవి చూడలేవు. దే యూస్ దేర్ ఇయర్స్ ఎట్ నైట్ టు టెల్ వేర్ దే ఆర్ ఫ్లయింగ్. ఎస్, డౌట్ రావచ్చు, అదేంటది, ఇయర్స్ తో ఎలా వింటాయి, ఎలా చెప్తాయి అంటే దే మేక్ ఏ సౌండ్. ఆ సౌండ్ బట్టి అది ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి ఫ్లై అవుతుందో తెలుస్తుంది. సో దే మేక్ ఏ నాయిస్ అండ్ దెన్ లిసన్ టు ఇట్స్ ఎకో టు నో వేర్ దే ఆర్. సో ఎకో అంటే ఏంటమ్మా, రీసౌండ్స్ రావడం. సో ఆ నాయిస్ నుండి వచ్చిన రీసౌండ్ బట్టి ఎస్ అది వాటర్ మీద ఉంటుందా, హిల్ ఏరియాలోకి వెళ్తుందా, ప్లేన్ ఏరియాలోకి వెళ్తుందా, వచ్చే ఎకోని బట్టి అవి చెప్తాయి అన్నమాట. సో బ్యాట్స్ అనేది ఇయర్స్ దేనికి యూస్ చేస్తాయమ్మా, వెళ్ళే ప్లేస్ ని కనుక్కోవడానికి, ఎంత దూరం వెళ్తున్నాయి, ఏ ఏరియాలో ఉండడానికి తెలుసుకుంటున్నాయి అనడానికి యూస్ చేస్తాయి. నెక్స్ట్ వన్. సో ప్రతి ఒక్కటి మీరు నోట్బుక్ లో రాసుకోవాలి, అబౌట్ బ్యాట్స్, అబౌట్ క్రికెట్స్ కి ఇయర్స్ ఎక్కడ ఉంటాయి అనేది. సో నెక్స్ట్ వన్, సెన్స్ ఆఫ్ హియర్ ఇన్ కేస్ ఆఫ్ స్నేక్స్ గురించి ఏంటనేది. నిన్న కూడా మనం స్నేక్స్ గురించి బాగానే చెప్పుకున్నాం. టేస్ట్ ఎలా చూస్తుందమ్మా, అది టంగ్ తో చూస్తుంది. స్మెల్ అనేది దానికి టంగ్ పైన 2 హోల్స్ ఉంటే 2 హోల్స్ బట్టే చూస్తుంది అని చెప్పాం. నెక్స్ట్, ఇప్పుడు స్నేక్ ని చూస్తే అమ్మ ఈసారి ఒకసారి ఇమేజిన్ చూడండి, స్నేక్ ఎప్పుడు ఇయర్స్ ఉండవు, కానీ దానికి ఇంటర్నల్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్కిన్ లోపల నుండి ఇయర్స్ ఉంటాయి. ఎస్, స్నేక్స్ డు నాట్ హ్యావ్ అన్ ఎక్స్టర్నల్ ఇయర్స్, దే ఫీల్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆన్ ద గ్రౌండ్. దాన్ని బట్టి ఏంటంటే అది గ్రౌండ్ మీద ఉంటది కదా, ఆ గ్రౌండ్ బట్టి వైబ్రేషన్స్ చూసి ఎస్ వాట్ ఈస్ కమింగ్, ఏం ఆడుతుంది, మనుషులు ఉన్నారా లేదనేది ఇట్ కెన్ ఐడెంటిఫై ఓన్లీ బై ద వైబ్రేషన్స్ బట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, టైగర్. అమ్మా నిన్న టైగర్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎస్, టైగర్ హౌ ఇట్ మేక్స్ ఇన్ ఏరియా, తన యూరిన్ తో టైగర్ మార్క్ చేసుకుంటుంది. సో వెన్ ద అదర్ టైగర్ కమ్స్ ఏమవుతుంది, ఎస్ ఇట్స్ నాట్ మై ప్లేస్ అని వెళ్ళిపోతుందా లేదా. ఇన్ ద సేమ్ థింగ్ హియర్ లో కూడా ద టైగర్స్ సెన్స్ ఆఫ్ హియరింగ్ is so sharp that it can make out the difference between the rustling of the leaves and the sound of an animal moving on the grass. అంటే
ఇప్పుడు గాలికి ఆకులు ఎలా వేలాడుతూ ఉంటుందా లేదా, చిన్న సౌండ్ వస్తుందా లేదా, ఆ సౌండ్ ని కూడా టైగర్ అనేది అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అంటే దాని యొక్క ఇయర్స్ అనేది అంత ఇంటెలిజెంట్ గా అంత షార్ప్ గా ఉంటాయి అన్నమాట. అంటే రస్ట్లింగ్ ఆఫ్ లీవ్స్ గాలికి అంటే ఇప్పుడు మనకి ఫారెస్ట్ లో రోజు మనం తిరగం కదా, సో ఎలా ఉంటుంది, సైలెంట్ గా ఉంటుంది. ఆ సైలెన్స్ లో లీవ్స్ కి వచ్చే ఆ యొక్క సౌండ్ ని కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఎస్, ఈ సౌండ్ లీవ్స్ నుంచి వస్తుందా, లేదా ఒక యానిమల్ గ్రాస్ మీద వెళ్తే ఆ యానిమల్ సౌండ్ కూడా అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. The ears of the tigers can move in different directions and this helps to catch to the sounds from all around. Yes, it's an interesting part. చదివారా లేదా, చూసారా లేదా, ద టైగర్ ఇయర్స్ అనేది కంప్లీట్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. మనం తిప్పగలమా మన చెవిని, తిప్పలేం, కానీ అది అన్ని డైరెక్షన్స్ లో తిప్పగలదు. సో దట్ ఏ డైరెక్షన్ నుండి సౌండ్ వస్తుందో అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ద టైగర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యానిమల్. ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళకూడదు, ఓకేనా. నెక్స్ట్ వన్, tigers make different sounds for different purposes, like when it is angry or to call out a tigress. It can also roar or snarl. Its roar can be heard up to 3 kilometers away. Yes, చూసారా, అది డిఫరెంట్ సౌండ్స్. మనం కూడా అరుస్తాం కదా డిఫరెంట్ డిఫరెంట్ గా. కోపం వస్తే ఒకలాగా, చిరాకు వస్తే ఒకలాగా, హ్యాపీనెస్ వస్తే ఒకలాగా. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద టైగర్. టైగర్ కూడా సేమ్ అంతే. అది ఎప్పుడు కోపంగా ఉంటే వెంటనే ఎస్ చాలా కోపంగా అరుస్తుంది అనమాట. ఆర్ఎస్ టైగ్రెస్, ద ఫిమేల్ టైగర్ ని పిలవాలనుకున్నా కూడా వేరే రకంగా అరుస్తుంది. అయితే దాని యొక్క అరుపు గాని ఏడుపు గాని వీ కెన్ హర్డ్ అప్ టు 3 kilometers. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే 3 kilometers బయట వరకు కూడా ఎస్ అక్కడ ఒక టైగర్ ఉంది అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాని యొక్క సౌండ్ బట్టి. అర్థమైందా లేదా. సో ఇట్స్ ద సెన్స్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎ టైగర్. టైగర్ ఏం చేస్తుందమ్మా, టైగర్ ఇయర్స్ అన్ని డైరెక్షన్ లో తిరిగిపోతుంది. ఇట్ కెన్ డిఫరెంట్ పర్పసెస్ బట్టి డిఫరెంట్ సౌండ్స్ చేయగలదు. ఫర్ ద యాంగ్రీనెస్, కోపానికి ఒకటి, ఆర్ ఎ టైగ్రెస్, ఫిమేల్ టైగ్రెస్ ని పిలవడానికి ఒకటి. అమ్మాయి నెక్స్ట్, దాని యొక్క సౌండ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు వినిపిస్తుంది, ఇట్స్ అప్ టు 3 kilometers. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్ 3 kilometers రాయండి. నెక్స్ట్, yes, see, you are seeing the tiger diagram. Tigers have a sharp sense of hearing. They are able to hear better than humans. అంటే చూసారా, మనకన్నా బాగా వింటాయి. హౌ, ఎందుకు, ఎలా చెప్పండి. వై, బికాస్ దేర్ ఇయర్స్ అనేది అన్ని డైరెక్షన్స్ తిరుగుతుంది కాబట్టి. సపోజ్ మనకు వెనకాల నుండి ఎవరైనా పిలిస్తే మనం తిరగగలమా, మనం వెనక్కి తిరిగి చూడాలి, కానీ మన ఇయర్స్ తిరుగుతాయా, తిరగవు. కాకపోతే ట్రై చేయండి ఒకసారి, అందరూ ఇయర్స్ ని తిప్పండి, తిరుగుతుందేమో, నో. కానీ టైగర్ ఇయర్స్ తిరుగుతాయి. దేర్ హియరింగ్ కెన్ టెల్ వెన్ ప్రే కమ్స్ అరౌండ్. వాటి చుట్టూ వాటికి ఎవరైనా హంటింగ్, వాటిని ఎవరైనా పట్టుకోవడానికి వస్తే దాన్ని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్, సౌండ్స్ టు సెండ్ మెసేజెస్ ఆర్ వార్నింగ్ కాల్స్. ఎస్, ఎవరికైనా మెసేజ్ పంపాలన్నా లేకపోతే వార్నింగ్ కాల్ ఇవ్వడానికైనా ఎస్ వాటికి లాంగ్వేజ్ ఉందా, లాంగ్వేజ్ లేదు కదా. దెన్ హౌ ద యానిమల్స్ ఆర్ ద బర్డ్స్, పక్క యానిమల్స్ కి వాటికి ఫ్రెండ్స్ కి ఎలా మెసేజెస్ పంపుతాయి ఆర్ వార్నింగ్ కాల్ ఎలా ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, హై అపాన్ ఏ ట్రీ ఏ లాంగర్ వార్న్స్ అదర్స్ ఆఫ్ ఎ డేంజర్స్ లైక్ ఎ టైగర్ ఆర్ ఏ లిపర్డ్. ఎస్, యాక్చువల్లీ ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ఎ లాంగర్. లాంగర్ అంటే ఏంటమ్మా, ఒక బేర్ లాగా, ఒక మంకీ లాగా ఉంటుంది అనమాట. సో అది ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒక చెట్టు మీద ఉంటుంది. చెట్టు మీద నుంచి ఏం చేస్తుంది, ఒక టైగర్ గాని ఒక లిపోర్డ్ గాని వాళ్ళు ఉన్న ఏరియా లోపల వస్తే దెన్ ద లాంగర్ డస్ దిస్ మేకింగ్ ఏ స్పెషల్ వార్నింగ్ కాల్. ఒక స్పెషల్ వార్నింగ్ కాల్ ఇస్తుంది అనమాట. దాంతో మిగతా యానిమల్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోతాయి. ఎస్, ఇట్ ఈస్ గివింగ్ ఎ వార్నింగ్ కాల్. దెన్ మన దగ్గరికి ఏదో ఒక లిపోర్డ్ వస్తుంది, ఒక టైగర్ వస్తుంది, లేకపోతే ఒక హ్యూమన్ హంటింగ్ చేయడానికి వస్తుంది అనే సింబల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అమ్మా అంటే స్కూల్ బెల్. ఎస్, మార్నింగ్ బెల్ కొడతామా లేదా, సో బెల్ కొట్టగానే ఏమవుతుంది, ఎస్ ఎస్ ఇట్స్ ఎ ప్రేయర్ టైం, స్కూల్ స్టార్ట్ అయిపోయిందా లేదా, అది మనకు ఒక వార్నింగ్ కాల్. అలాగే యానిమల్స్ వచ్చరికి దిస్ లాంగర్ అనేది ఈజీగా వార్నింగ్ కాల్ ఇస్తుంది అనమాట. ఎస్, యూఆర్ సీయింగ్ ద డయాగ్రామ్, చూసారా అది చెట్టు మీద ఎలా ఉందో అలా అది చూసి చుట్టుపక్కల నుండి ఎవరైనా వస్తే ఫ్రమ్ ఆల్ ద 4 డైరెక్షన్స్ ఆఫ్ ద ఫారెస్ట్, సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని డైరెక్షన్స్ నుంచి చుట్టుపక్కల ఏ ఒక్కరు వచ్చినా సరే వెంటనే దాని యొక్క వార్నింగ్ కాల్ ఇస్తుంది అనమాట. దీంతో మిగతా యానిమల్స్ గా అయితే దాని యొక్క డెన్స్ లోకి, హోల్స్ లోకి వెళ్ళిపోతే, బర్డ్స్ అయితే చెట్టు కొమ్మల్లోకి దూరిపై చాలా జాగ్రత్త పడుతుంది అనమాట. నెక్స్ట్, దెన్ హౌ డు
బర్డ్స్ ఏం చేస్తాయి? బర్డ్స్ ఆల్సో గివ్ అలారం కాల్ టు వార్న్ అబౌట్ ద డేంజర్. అయితే అవి రోజు అరిచేలా కాకుండా కొన్నిసార్లు అలారం కాల్ చేస్తుందన్నమాట. ఫర్ సపోజ్ మనకి మొబైల్స్ లో మనం పడుకునేటప్పుడు ఏం చేస్తామమ్మా, అలారమ్స్ పెట్టుకుంటాం. దానికి ఏంటి, రింగ్ టోన్ కన్నా డిఫరెంట్ గా ఉంటుందా లేదా? సో దట్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఎస్ ఇట్స్ అలారం కాల్. అలాగా బర్డ్స్ అనేది ఏం చేస్తుందంటే ఒక డిఫరెంట్ సౌండ్స్ ఇస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏమవుతుంది, సమ్ బర్డ్స్ ఈవెన్ హ్యావ్ డిఫరెంట్ సౌండ్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేంజర్స్. అది డేంజర్స్ నుంచి, ఎస్ సంథింగ్ వీగో పెట్టెలు కొట్టేవాడు వచ్చాడు, ఎస్ సమ్ పర్సన్స్ ఆర్ కమింగ్, ఇలా హంట్ చేయడానికి వెంటనే ఒక సౌండ్, ఒక హార్న్ ఇస్తుంది అనమాట మిగతా బర్డ్స్ ని అలర్ట్ చేయడానికి. నెక్స్ట్ వన్, దెన్ వాట్ అబౌట్ ఫిషెస్? ఫిషెస్ అయితే వాటర్ లో ఉంటాయి. దెన్ చాలా మంది మనం ఏం చేస్తాం, మనకు చాలా మందికి ఫిష్ అంటే ఇష్టం. మనం ఎలా తింటున్నాం అమ్మా, దాన్ని చంపుకునే కదా తింటున్నాం. మనం ఏం చేస్తాం, గ్యాలం వేసి పడతాం. దెన్ ఒక ఫిష్ కానీ తెలిసిందో, ఇట్స్ గివ్స్ ద ఎలక్ట్రిక్ సిగ్నల్స్ టు ద అదర్ ఫిషెస్. ఎస్ వాళ్ళు వచ్చారు మనల్ని పట్టుకోవడానికి, వీ హ్యావ్ టు మూవ్ డౌన్, ఇంకా బాగా డెప్త్ కిందకి వెళ్ళిపోవాలి అని వై మాట్లాడుకుంటాయి. ఎలాగా, ఫిషెస్ గివ్ అలారం కాల్ బై ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అమ్మ. ఇన్ కేస్ మీ హౌసెస్ లో ఎవరికైనా ఎక్వేరియం ఉంటే చూడండి, అది ఏం చేస్తుందమ్మా, మీరు ఒక్కసారి ఎక్వేరియం క్యాప్ ఓపెన్ చేసి అలా నెట్ వేసి మనం పట్టుకుంది అనేటప్పుడు ద ఫిషెస్ అనేవి షాక్ కొట్టినట్టు టప్ప 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 కొట్టేసుకుంటాయి అనమాట. ఇట్స్ ద ఎలక్ట్రిక్ సిగ్నల్ టు ద అదర్స్, మిగతా చేపలకి. ఎస్ వాళ్ళు మనల్ని క్యాచ్ చేసేస్తున్నారు. సో కానీ వాటికి తెలియదు కదా మనం దాని యొక్క వాటర్ క్లీన్ చేయడానికి తీస్తున్నామని. అయ్యే అనుకుంటే ఎస్ దే ఆర్ టేకింగ్ అస్ టు ద అదర్ వరల్డ్, ఇంకొక వరల్డ్ కి పట్టుకెళ్ళిపోతున్నారు అనేసి తెలియదు ద ఎలక్ట్రిక్ సిగ్నల్స్ టు ద అదర్ ఫిషెస్. దాంతో ఫిషెస్ ఆ టైంలో చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంటుంది మిగతా దానికన్నా. సో ఫిషెస్ అయితే ఎలక్ట్రిక్ సిగ్నల్స్, బర్డ్స్ అయితే అలారం కాల్స్, అదే యానిమల్స్ కి అయితే లాంగర్, అదొక డిఫరెంట్ సౌండ్ ఇస్తుంది. 3 చెప్పాం ఇప్పటికి. సో మీరు 3ది కూడా రాసుకోండి. ఫస్ట్ వన్ బర్డ్స్ అని పెట్టండి, హైఫెన్ పెట్టి అలారం కాల్, ఫిషెస్ అని పెట్టి హైఫెన్ పెట్టి ఎలక్ట్రిక్ సిగ్నల్స్, లాంగర్ అని పెట్టి ఒక డిఫరెంట్ సౌండ్. అయితే ఎస్ some animals start behaving in a different way when an earthquake or storm is about to come. ఫర్ సపోజ్ ఇది మనకి చాలా మంది అమ్మమ్మలు తాతయ్యలు ఇంట్లో చెప్తూ ఉంటారు, కుక్క అరుస్తుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫ్రాగ్ అరుస్తుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు చూస్తారో లేదో, కావాలంటే రైనీ సీజన్ లో అబ్జర్వ్ చేయండి, ఇంటి ముందు ఫ్రాగ్ అరిస్తే దాని అర్థం వర్షం పడుతుంది అంటారన్నమాట. వై, బికాస్ ద యానిమల్స్ కమ్స్ టు నో బిఫోర్ అస్, మనకన్నా ముందు. మనకి కూడా తెలుస్తుంది, మేఘం వేస్తే ఏమంటారు ఇంట్లో పేరెంట్స్, అమ్మ బట్టలు ఉన్నాయి పైన తీసుకొచ్చేయండి వర్షం పడుతుంది, ఒడియాలు ఉన్నాయి తీసుకొచ్చేయండి, అప్పడాలు ఉన్నాయి తీసుకొచ్చేయండి, మామిడికాయలు ఉన్నాయి తీసుకొచ్చేయండి అనేసి. అయితే మనం ఏం చూసి చెప్తాం, క్లౌడ్స్ చూసి చెప్తాం. క్లౌడ్స్ అయితే మార్నింగ్స్ అప్ టు ఈవినింగ్ వరకు చెప్పగలం. దెన్ వాట్ అబౌట్ నైట్స్? కానీ ఒక ఫ్రాక్ అయితే ఏం తెలుస్తుందమ్మా, ముందే తనకు తెలిసిపోతుంది అన్నమాట, ఇట్స్ గోయింగ్ టు రైన్ టుడే. అలాగే ఫర్ సపోజ్ ఎర్త్ క్వేక్ వచ్చిందా, ఫస్ట్ మనకన్నా ఎవరికి తెలుస్తుందమ్మా, డాగ్స్ కి బాగా తెలుస్తుంది. సో సమ్ యానిమల్స్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే వెన్ అన్ ఎర్త్ క్వేక్ ఆర్ స్టార్మ్ ఇస్ అబౌట్ టు కమ్. People who live in forest and can observe such behavior of animals come to know of the danger. అయితే ఈ అరుపులు బట్టి, మనకైతే టెక్నాలజీ ఉంది, ఇంట్లో టీవీ ఆన్ చేయగానే ఏం చేస్తుంది, న్యూస్ రిపోర్ట్ లో ఎస్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి రైన్డ్ హెవీలీ, గట్టిగా వర్షం పడుతుంది అంటారు, స్కూల్స్ హాలిడే ఇచ్చేస్తారు. దెన్ వాట్ అబౌట్ ఫారెస్ట్? ఫారెస్ట్ లో ఏం జరుగుతుంది, ద ఫారెస్ట్ పీపుల్స్ ఆర్ సో ఇంటెలిజెంట్. వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ యానిమల్స్ యొక్క బిహేవియర్ బట్టి ఎస్ సమ్ డేంజర్ ఈస్ గోయింగ్ టు కమ్, ఆహా ఏదో అవ్వబోతుంది, ఈ యానిమల్ డిఫరెంట్ గా అరుస్తుంది అని తెలిసి దే విల్ బికమ్, ముందుగానే వాళ్ళు ఏం చేస్తారమ్మా, అలర్ట్ అవుతారు. సో అలాంటి యానిమల్స్ ఏమి ఉన్నాయేమో చూద్దాం మనం. ఎస్, డాల్ఫిన్స్. Dolphins also make different sounds to give messages to each other. See, the dolphins are the intelligent mammals on the earth. అదే చాలా పెద్ద ఫిషెస్ కూడా డాల్ఫిన్స్ అనేవి డిఫరెంట్ సౌండ్స్ చేస్తాయి. దే ప్రొడ్యూస్ ఎకో సౌండ్స్, ఎవరైనా వస్తే ఎకో సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ద ఫోర్త్ వన్ is సెన్స్ ఆఫ్ టచ్. టచ్ అసలు ఏంటి, మనం ఒక ఒక యానిమల్ ని కానీ దీన్ని టచ్ చేస్తే ఎస్ ఇది సాఫ్ట్ గా ఉంది, ఇది రఫ్ గా ఉంది, ఇది ఇంకెలా ఉంది, స్పాంజీగా ఉంది మనం చెప్తాం. వెన్ వి టచ్ థింగ్స్ వీ కెన్ ఫీల్ దమ్, మనం ఫీల్ అవ్వచ్చా లేదా? మనకి ఇప్పుడు ఇమేజ్ లో ఒక బేబీ చూడండి, ఒక చిన్న కోడి పిల్లని పట్టుకుంది. సో ద ఎక్స్ప్రెషన్ ఈస్ ఎంత సాఫ్ట్ గా ఉంది, ఎంత స్మూత్ గా ఉంది అనేది ఈజీగా తెలుస్తుందా లేదా? మీరు చేతిలో ఉన్న మీ పెన్ పట్టుకోండి, అది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, మరి బరకగా ఏమి ఉండదు కదా. ఎస్, అలాగే ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ కెన్ ఫీల్ థింగ్స్, అవునా కదా? ఎలా మేడం అంటారా, ఫర్ సపోజ్ పడుకునేటప్పుడు ఏమవుతుందమ్మా, కొంచెం వాటర్ జల్లినా సరే కాళ్ళ మీద జల్లితే తెలుస్తుందా లేదా?
చేతి మీద జల్లితే తెలుస్తుందా లేదా, స్టమక్ మీద జల్లితే తెలుస్తుందా లేదా? ఎస్, ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ కెన్ ఫీల్ థింగ్స్. ద స్కిన్ గివ్స్ us ద సెన్స్ ఆఫ్ టచ్. అమ్మ ప్రతి బాడీ పార్ట్ ని కవర్ చేసే ఆర్గాన్ ఏంటమ్మా? స్కిన్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ద స్కిన్ వెయిట్ ఎంత? 5 kgs. ఒకసారి బ్యాక్ ఓపెన్ చేసి చూడండి 5 kgs రాసారా లేదో. ఇఫ్ నాట్, రాయకపోతే రాయండి. ద వెయిట్ ఆఫ్ ద స్కిన్ ఈస్ 5 kgs. ఎస్. దెన్ హౌ అబౌట్ యానిమల్స్? యానిమల్స్ ఎలా ఫీల్ అవుతాయి, ఎలా టచ్ చేస్తాయి? క్యాట్స్ యూజ్ ద హెయిర్ ఆన్ దేర్ ఫేస్. చూసారా మీరు క్యాట్స్ చూసారా? క్యాట్స్ కి ఇలా పుల్లలు పుల్లల్లా ఉంటాయి. యాక్చువల్లీ బేసిక్ గా అమ్మ దానికైతే 6 ఉంటాయి పెద్ద హెయిర్స్ ఫ్రమ్ వేర్ దే కెన్ టచ్. మిగతావన్నీ చిన్న చిన్నవే ఉంటాయి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ లో మనకి ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 పెద్దవి ఉన్నాయి. మిగతావన్నీ చిన్న చిన్న బుల్లిగా ఉంటాయి అన్నమాట. అవి పనికిరావు. ఓన్లీ 6 విస్కర్స్ మాత్రమే ఉంటాయి. ద లాంగ్ హెయిర్స్ ఆన్ ద క్యాట్స్ ఫేస్ ఆర్ కాల్డ్ విస్కర్స్. ఆ ముళ్ళుల్లా ఉన్న దాన్ని ఏమంటాం? విస్కర్స్. So the cats use their whiskers to let them know if they can fit through the small openings. Yes. పిల్లులు చూసారా ఎలా వెళ్తుందమ్మా? పిల్లులు మన ఇంట్లోకి ఎలా వస్తాయి? కిటికీల్లోంచి చిన్న హోల్స్ ఏమైనా గోడలకుంటే దాని నుండి వస్తాయి. ఫస్ట్ ఏం చేస్తదంటే ఈ విస్కర్స్ తో ఆ హోల్స్ లోకి వెళ్తుందా లేదని టెస్ట్ చేస్తాయి. ఇఫ్ ఎస్, ఇందులో దూరిపోతున్నాయంటే ఎస్, ద యానిమల్ కెన్ మూవ్ ఇన్సైడ్, అందులోకి వెళ్ళిపోవచ్చు. సో విస్కర్స్ అనే దానికి రాయండి, ద హెయిర్ ఆన్ ద క్యాట్స్ ఫేస్ ఆర్ కాల్డ్ విస్కర్స్. సో క్యాట్ మూవ్ అవ్వడానికి ఏం హెల్ప్ అవుతాయి? విస్కర్స్ ని హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వన్, tigers. The tiger whiskers are very sensitive and can sense the movements or the vibrations in the air. Yes. చూసారా టైగర్ కి వచ్చరికి అన్ని స్పెషల్ ఫీచర్స్, ప్రతి ఒక్కటి కూడా. ఈవెన్ దాని ఇయర్స్ కూడా లైట్ గా ఉన్న లీవ్స్ వైబ్రేషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. అలాగే టచ్ విషయానికి వచ్చేసరికి దీని విస్కర్స్ ఏంటంటే గాలి స్పర్శను బట్టి కూడా ఎస్, అదేంటంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, కొంచెం స్పీడ్ గా గాలి వేస్తుందా, కొంచెం స్లోగా వేస్తుందా, లేకపోతే ఏమీ వేయట్లేదు, ఒక వైబ్రేషన్స్ ఇన్ ఎయిర్ ని బట్టే ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. దే హెల్ప్ ద టైగర్ మూవ్ ఇన్ ద డార్క్ అండ్ ఫైండ్ ఇట్స్ ప్రే. ఎస్, డార్క్ లో కూడా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దీని విస్కర్స్ అనేది ముందు, ఎస్ చూసారా ఫేస్ కన్నా ముందు విస్కర్స్ ఉంటాయి. ఈ విస్కర్స్ వెళ్తున్నాయా లేదా అని చూసి దాని యొక్క సెన్స్ చేయగలదు. కాబట్టి ఫర్ సపోజ్ హంటింగ్ ఎవరైనా వచ్చినా దాన్ని హాని చేయడానికి ఎవరైనా వచ్చినా సరే ఈజీగా అది ఐడెంటిఫై చేయగలదు. బికాస్ దే కెన్ ఫీల్ ద, అంటే టైనీ టు టైనీ, చిన్న దాంట్లో చిన్న చేంజ్ వచ్చినా కూడా అది ఈజీగా ఫీల్ చేయగలదు. నెక్స్ట్ వన్, టేస్ట్. ఎస్, టేస్ట్. మనం ఈజీగా అన్ని టేస్ట్ చేస్తాం. హౌ స్వీట్, హౌ సాల్టీ, హౌ బిటర్, ఎంత కారంగా ఉంది, ఉప్పుగా ఉంది, చేదుగా ఉంది. ఎస్, ఆల్ వై? బికాస్ ఎలా అమ్మా? ఓన్లీ విత్ ద టంగ్ వి టేస్ట్ థింగ్స్ విత్ అవర్ టంగ్. నాలుకని బట్టి మనం టేస్ట్ చేస్తామా లేదా? సో డిఫరెంట్ పార్ట్స్ ఇఫ్ ద టంగ్స్ ఆర్ గుడ్ ఎట్ పికింగ్ అప్ డిఫరెంట్ టేస్ట్. ఎస్, టేస్ట్ యు నో వన్ థింగ్, మనం టంగ్ లో కూడా 5 టేస్ట్ ని 5 పార్ట్స్ దగ్గర, సాల్ట్ అయితే ఒక దగ్గర పెట్టుకోవాలి, సోర్ అయితే ఒక దగ్గర పెట్టాలి, బిటర్ అయితే ఒక దగ్గర, స్వీట్ అయితే ఒక దగ్గర. సో వెన్ యూ గో అప్ టు ద హైయర్ క్లాసెస్ మీకు అన్ని వస్తాయి. సో అయితే మనం ఇప్పుడు టేస్ట్ ని టంగ్ తో చేస్తాం. టంగ్ వచ్చి ఎక్కడ ఉంటుంది? మౌత్ లో ఉంటుంది. మౌత్ వచ్చి ఫేస్ మీద ఉంటుంది. దెన్ హౌ అబౌట్ బర్డ్స్? బర్డ్స్ పరిస్థితి ఏమిటి? లెట్స్ సీ. ద బటర్ఫ్లై టేస్టెస్ వెన్ ద బటర్ఫ్లై టేస్టెస్ విత్ ఇట్స్ ఫీట్. ఎస్, దాని యొక్క ఫీట్ అమ్మ, నావైతే చేతులు, నేను మీకోసం ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఫీట్, దాని యొక్క ఫీట్ యానిమల్ కింద, ఆ బర్డ్ కింద ఉన్న ఫీట్ తో అది టేస్ట్ చేస్తుందట. When the butterflies land on the flowers, they use the taste buds on their feet to know if the flowers are good to eat. Yes. So for suppose ఇది ఒక ఫ్లవర్ అనుకుందాం. ఈ ఫ్లవర్ మీద బటర్ఫ్లైస్ వాలితే ఈ బటర్ఫ్లైస్ ఫీట్ కమ్మ ఇక్కడ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. దెన్ దే కెన్ ఐడెంటిఫై ద ఫ్లవర్. ఎస్, ఈ ఫ్లవర్స్ ని గుడ్, తినడానికి బాగుందా లేదా అనేది అది ఐడెంటిఫై చేస్తుంది అన్నమాట. సో ద బటర్ఫ్లై టేస్టెస్ విత్ ఇట్స్ ఫీట్, కాళ్ళతోనే అది ఐడెంటిఫై చేస్తుంది. when the butterflies lands on the flowers. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్లవర్ అనుకుంటే దీనిపైన ఈ బటర్ఫ్లై అనేది ఇలాగా ఫీట్ పెడితే, ఫీట్ అంటే కాళ్ళమ్మ, పాదం పెడితే ఈ పాదానికి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. సో మన పాదంకి ఉండదు కదా, సో దానికి ఉంటుంది. ఎస్, ఈ ఫ్లవర్ బాగుంటుందా లేదా అనేది అది చూస్తుంది అన్నమాట. నెక్స్ట్, స్లీపింగ్, వాకింగ్. వాట్ ఈస్ స్లీపింగ్? వాట్ ఈస్ వాకింగ్? కొన్ని యానిమల్స్ అయితే ఎక్కువసేపు పడుకుంటాయి, కొన్ని యానిమల్స్ అయితే ఎక్కువసేపు తెలిగేసి ఉంటాయి. దెన్
విల్ సి అసలు ఏ యానిమల్స్ పడుకుంటాయి ఎక్కువ, ఏ యానిమల్స్ తెలిగేసి ఉంటాయి. మనమైతే ద హెల్తీ స్లీప్ ఇస్ ఫర్ 6 hours. అమ్మ చిన్న పిల్లలైతే ఒక 8 hours పడుకోవచ్చు, బట్ ఫర్ హ్యూమన్స్ జనరలైజ్డ్ అయితే ఇట్ ఈస్ 6 hours. దెన్ స్లాత్. వాట్ ఈస్ ఎ స్లాత్? అమ్మ స్లాత్ ఈజ్ అన్ యానిమల్. సి ఆ స్లాత్ ఎలా ఉంటుందో కొంచెం టెడ్డీ బేర్ లా ఉంటుంది, బట్ అది హ్యాంగింగ్ పైనుండి కిందకి వేలాడుతూ ఉంటుంది అన్నమాట. మీరు డయాగ్రామ్ లో క్లియర్ గా చూస్తున్నారు కదా, దాని యొక్క స్టమక్ లో చూసారు ఒక బేబీని పట్టుకొని కూడా ఉంది అది. యూ కెన్ సీ క్లియర్ గా 2 ఫేసెస్ మనకి కనిపిస్తున్నాయి. వన్ ఇస్ ఆఫ్ బిగ్ ఫేస్, అది పేరెంట్, ద అదర్ ఇస్ ఎ స్మాల్, చిన్న పాప, దాని యొక్క పాప. సి ఆల్ స్లాత్స్ ఆర్ బిల్ట్ ఫర్ లైఫ్ ఇన్ ట్రీ టాప్స్. అది మొత్తం లైఫ్ టైం అంతా కూడా ట్రీ టాప్స్, ఆ ట్రీకి వేలాడుతూనే ఉంటారు. చూసారా ఎంత ఈ డయాగ్రామ్ ఎంత బాగుందో, అది కొమ్మకు వేలాడుతూ కిందకి ఎలా ఉన్నదో. సి మమ్మీ స్లాత్స్ క్యారీ దేర్ బేబీస్ విత్ దమ్ ఇన్ ద ట్రీస్ ఫర్ ద ఫస్ట్ 9 months. మనకి మన మమ్మీస్ ఎలాగా వాళ్ళ బెల్లీలో 9 months మనల్ని అలా ఉంచుకొని డెలివరీ చేసి బయటికి ఇస్తారో, ఈ స్లాత్స్ మాత్రం డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 9 months బేబీని అలా పట్టుకుంటారు అనమాట. తన ఒడిలో తన బేబీని ఎలా వేసుకుందో అలాగే 9 months వాళ్ళ బేబీని ఉంచుకుంటుంది. దే స్పెండ్ నియర్లీ ఆల్ ఆఫ్ ద టైమ్ అప్ ఇన్ ద ఎయిర్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచ్ విత్ ఎ పవర్ఫుల్ గ్రిప్ ఎయిడెడ్ బై దర్ లాంగ్ క్లాస్. అయితే క్లాస్ అంటే ఏంటి అంటే దాని యొక్క ఫీట్, హ్యాండ్స్ కి గానీ లేకపోతే లెగ్స్ కి గానీ క్లాస్ అంటే పెద్దదిగా ఉంటదమ్మా, లైక్ ఆఫ్ నెయిల్స్ అలా ఉంటుంది. దాంతో గ్రిప్ పట్టుకొని గట్టిగా పట్టుకొని ఇలా పైనుండి కిందకి, ఫర్ సపోజ్ మనం ఉయ్యాల మీరు చూసుకోండి, ఉయ్యాల ఎలా కడతాం ఆ షేప్ లో జస్ట్ మొత్తం అంతా కూడా అది హ్యాంగ్ చేసుకుంటాయి అన్నమాట. స్లాత్స్ ఈవెన్ స్లీప్ ఇన్ ద ట్రీస్ అండ్ ద స్లీప్ ఏ లాట్, సమ్ 15 to 20 hours a day. అది పడుకోవడం కూడా అలానే పడుకుంటుంది. పడుకోవడానికి మళ్ళీ కిందకి వచ్చి పడుకొని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పైకి వెళ్ళడం కట్ట ఏం చేయదు, ఆ ట్రీస్ కే పడుకుంటుంది అనమాట. అండ్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ 15 to 20 hours ఎవ్రీ డే. ఒక 24 hours లో 15 to 20 days అది పడుకునే ఉంటుంది. ఓన్లీ 4 hours మాత్రమే అది లేచి ఉంటుంది. అండ్ ఇట్స్ ఫర్ ఫుడ్ కోసం మాత్రమే అది. ఓకే, నెక్స్ట్ థింగ్ నేను చెప్పాను కదా, ఇట్స్ లుక్ లైక్ ఏ బేర్ అండ్ స్లీప్స్ ఫర్ అబౌట్ 17 hours a day. సో 15 to 20 hours పడుకునేటప్పుడు ఆన్ అన్ యావరేజ్ 17 hours మాత్రం హ్యాపీగా పడుకుంటూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, సి కొన్ని యానిమల్స్ మనం కొన్ని సీజన్స్ లో మాత్రమే ఎక్కువగా చూడగలం. ఫర్ సపోజ్ ఫ్రాగ్ మనకి సమ్మర్ లో ఎక్కువ కనబడదు ఎక్కడ కూడా. అండ్ ఇన్ ద సేమ్ వే లిజర్డ్ అంటే తెలుసా, ఇంట్లో బల్లి కూడా వింటర్ సీజన్ లో మనకి ఎక్కువగా కనబడుతుంది. ఒకటో రెండో ఎక్కడ ఉంటుంది, కానీ మనకి సమ్మర్ సీజన్ లో కనిపించినంత ఎక్కువ బల్లులు అయితే వింటర్ లో మాత్రం ఎక్కడ కనబడదు. వై? రీజన్ ఏంటి ఒకసారి థింక్ చేయండి మీరు, రీజన్ ఎందుకు? మేబీ దానికి సమ్మర్ హాలిడేస్ వింటర్ లో వచ్చిందేమో, అవునా? దేనికోసం? ఎస్, విల్ సీ వై మనకి లిజర్డ్స్ వింటర్ లో ఎందుకు కనబడదు. వై? బికాస్ లిజర్డ్ is a reptile and it is cold blooded, so cannot maintain its body temperature. Yes, their body temperature changes with the environment temperature, so they becomes inactive during winter and undergo winter sleep. నేను చెప్పిందే ఫ్రాగ్ కూడా సేమ్ అంతే. ఫ్రాగ్ ఈజ్ అన్ ఆంఫిబియన్ అంటే ఏంటమ్మా, వాటర్ లో ఉంటుంది, ల్యాండ్ మీద కూడా ఉంటుంది. అదేంటంటే ల్యాండ్ మీద స్కిన్ తోని, వాటర్ లో అయితే లంగ్స్ తోని, అలాగా డిఫరెంట్. సారీ నేను రివర్స్ చెప్పాను. వాటర్ లో అయితే స్కిన్ తో బ్రీతింగ్ తీసుకుంటుంది, ల్యాండ్ మీద అయితే లంగ్స్ తో బ్రీతింగ్ తీసుకుంటుంది. దెన్ కమింగ్ అబౌట్ లిజర్డ్, బల్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ రెప్టైల్ అండ్ ఇట్ ఈస్ కోల్డ్ బ్లడెడ్. బ్లడ్ అనేది దానికి కొంచెం కోల్డ్ గా ఉంటుందమ్మా. మనం వామ్ బ్లడెడ్, కొంచెం మనకి 7.4 pH ఉంటుంది, దానికి అంత ఉండదు. సో కెనాట్ మెయింటైన్ ఇట్స్ బాడీ టెంపరేచర్, దాని యొక్క బాడీ టెంపరేచర్ ని అది మెయింటైన్ చేసుకోలేదు. ఫర్ సపోజ్ మనం ఫ్రిడ్జ్ వాటర్ తాగినా మనం తట్టుకోగలం, వేడి వాటర్ తాగినా తట్టుకోగలం, కానీ లిజర్డ్ రెప్టైల్ కాబట్టి ఆ టెంపరేచర్ ని అది తట్టుకోలేదు. దేర్ బాడీ టెంపరేచర్ చేంజెస్ విత్ ద ఎన్విరాన్మెంట్ టెంపరేచర్. అంటే ఫర్ సపోజ్ ఎన్విరాన్మెంట్ లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటే దాని యొక్క బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువైపోతుంది. ఎన్విరాన్మెంట్ లో టెంపరేచర్ తక్కువ అయితే దాని బాడీ టెంపరేచర్ కూడా తక్కువైపోతుంది. సో మనకు ఆల్రెడీ వింటర్ లో ఎంత ఉంటుందమ్మా టెంపరేచర్, బాగా తక్కువగా ఉంటుంది, మనకే చలేస్తుంది. అంటే హౌ అబౌట్ లిజర్డ్ కి ఏమవుతుంది, ఇంకా అదైతే ఐస్ గడ్డ కట్టేయాలి. సో వాట్ దే విల్ డూ, హోల్స్ లోకి వెళ్ళిపోయి వింటర్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ ద రీజన్ దాట్స్ వై మనకి లిజర్డ్స్ అనేది వింటర్ లో కనబడవు. వై? బికాస్ అది రెప్టైల్, కోల్డ్ బ్లడెడ్ అండ్ అది యొక్క బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకోలేదు. ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ ని బట్టి వాటి యొక్క టెంపరేచర్
మారిపోతుంది. సో దే బికమ్ ఇన్యాక్టివ్ డ్యూరింగ్ వింటర్ లో చాలా బద్దకిష్టాలుగా అయిపోతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ టు గో స్లీప్, అంతేనా కాదా? సో వాట్ దే గో ఫర్ వింటర్ స్లీప్. అందుకే మనకి వింటర్ లో ఎక్కడా కూడా లిజర్డ్ కనబడదు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు యాక్చువల్లీ మనం ప్రే అనుకుంటున్నాం. వాట్ ఈస్ ప్రే అంటే ఏంటి? మనకు చాలా సార్లు ఇప్పుడు వచ్చిన పీపుల్ లో కనబడింది PREY ప్రే అంటే ఫర్ సపోజ్ ఎవరైనా హంటర్ వెళ్తున్నారా, ప్రే అంటే ఓన్లీ హంటరే కాదు. ఫర్ సపోజ్ డీర్ ఉంది అనుకున్నా, డీర్ ప్రే ఏంటి? టైగర్, అవునా కాదా? సో టైగర్ ఏం చేస్తుంది? డియర్ కనబడగానే దాన్ని చంపుకొని తినేద్దాం చూస్తుందా లేదా? ఇట్స్ ఆల్ ప్రేస్. సో పీపుల్ హూ కిల్ యానిమల్స్ ఆర్ కాల్డ్, యానిమల్స్ ని చంపే వాళ్ళని ఏమంటారు? సో టూ బేస్ మనకి టూ ఆన్సర్స్ రావాలి. వన్ is poachers, POACHERS, POACHER, poacher. And the second one is hunter, HUNTER, hunter. Right? The people who kill animals are called poachers and hunters. It's a very important bit. అందరికి hunters ఒకటే తెలుసు, poachers అనేది తెలియదు. So I want all the students to write in the notebooks poachers. Next one. Today many of the animals are killed and their parts are sold. Yes, చాలా వరకు కూడా కొన్ని యానిమల్స్ ని మనం చంపేస్తాం, వాటి యొక్క పార్ట్స్ ని మనం అమ్మేస్తున్నాం. విల్ సీ వాట్ యానిమల్స్ ఆర్ కిల్డ్ ఫర్ దేర్ పార్ట్స్. ఏ పార్ట్స్ కోసం ఏ యానిమల్స్ ని చంపేస్తున్నారు? ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ నోన్ దర్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ తెలుసా లేదా? సో మెయిన్లీ ఎలిఫెంట్స్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఫారెస్ట్ లో ఉంటాయి. కానీ టస్క్స్ అంటే తెలుసా? రెండు ఇలా దంతాలు వైట్ గా పొడుగ్గా ఉంటది, అవునా కదా? ఎస్, ఎలిఫెంట్స్ ఆర్ కిల్డ్ ఫర్ దేర్ టస్క్స్. ఆ టస్క్స్ కోసమే ఎలిఫెంట్స్ మనం ఈజీగా చంపేస్తారు అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా రాజుల దగ్గరికి లైక్ మైసూర్ ప్యాలెసెస్ ఇంకెక్కడికైనా సరే అలాంటి ప్యాలెసెస్ కి వెళ్తే యూ కెన్ సీ దట్ టస్క్స్ హ్యాంగ్ చేస్తూ ఉంటుంది. అండ్ నా ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో కూడా ఆ టస్క్ తో చిన్న ఏంటంటే జ్యువెలరీస్ పెడుతున్నారు అనమాట. ఆ జ్యువెలరీ కోసమే ఆ టస్క్ ని చేసేసి యానిమల్స్ ఆర్ కిల్డ్. నెక్స్ట్ రైనోసర్స్ అంటే మీకు తెలుసు కదా, రైనోసర్స్ పెద్ద పిగ్ లా ఉంటది. అండ్ దాన్ని ఎందుకు చంపుతున్నారంటే ఫర్ హార్న్, దాని యొక్క కొమ్ముల కోసం కొమ్ముల కోసం రైనోసర్స్ ఆర్ బీయింగ్ కిల్డ్. నెక్స్ట్ వన్ టైగర్స్, క్రోకోడైల్స్ అండ్ స్నేక్స్. చూసారా, టైగర్స్, క్రోకోడైల్స్, స్నేక్స్ వీటన్నిటి కోసం ఎందుకమ్మా? స్కిన్స్. వాటి యొక్క స్కిన్ మీరు కావాలంటే సినిమాల్లో కూడా చూడొచ్చు, వాటి స్కిన్స్ ని వేలబడుతూ ఉంటారు. ఆ ఒక స్కిన్ కోసమే. ఇది నేచురల్ స్కిన్, చూసారా, దానికి డిఫరెంట్ జాల్ ఉంటుంది, టూ డిఫరెంట్ కలర్స్ అది ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ థింగ్. ఆ స్కిన్ కోసమే టైగర్స్, క్రోకోడైల్స్ అండ్ స్నేక్స్ ఈ మూడింటిని కూడా మనం చంపేస్తున్నాం. సో వీ హావ్ టోల్డ్ యూ ఎలిఫెంట్స్ అని రాయండి, పక్కన టస్క్స్ అని రాయండి, TUSKS. ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్ బుక్స్. ఎలిఫెంట్స్, టస్క్స్, రైనోసర్స్, హార్న్. సో థర్డ్ బిట్ టైగర్స్, క్రోకోడైల్స్ అండ్ స్నేక్స్ ఈ మూడింటికి కూడా ఫర్ స్కిన్, SKINS, స్కిన్. దీనికోసం వీటన్నిటిని చంపేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ మస్క్ డియర్స్. ఎస్, ఇది మనకిచ్చే సెంట్. ఇప్పుడు చాలా మటుకు సెంట్ మనం అన్నిటికీ యూస్ చేస్తున్నాం. మనకి డియోడ్రెంట్స్ ఉండాలి, సెంట్స్ ఉండాలి, అత్తర్స్ ఉండాలి. సో ద మస్క్ డియర్స్ ఆర్ కిల్డ్ జస్ట్ టు మేక్ ఎ లిటిల్ సెంట్ ఫ్రమ్ ఇట్స్ మస్క్. దాని యొక్క మస్క్ నుండి సెంట్ తయారు చేయడం కోసమే మస్క్ డియర్స్ ని కూడా మనం చంపేస్తున్నాం. ఎస్, కౌ. కమింగ్ అబౌట్ కౌ. కౌ ఎప్పుడు చూస్తూనే ఉంటారా? ఇట్స్ ఆల్వేస్ గడ్డిని తింటూనే ఉంటుంది. ఫస్ట్ మనం కొద్ది గడ్డి దాని ముందు వేస్తే అది ఏం చేస్తుంది? దాన్ని అంతని స్వాలో చేసి నెక్స్ట్ మళ్ళీ మౌత్ లోకి తీసుకొచ్చి అలా ఖాళీగా కూర్చొని అలా గ్రేస్ చేస్తూనే ఉంటుంది, అలా నవ్వులుతూనే ఉంటుంది. వై? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ 27,000 టేస్ట్ బర్డ్స్. దాని యొక్క మౌత్ లో 27 టేస్ట్ బర్డ్స్ ఉంటుందంట. సి మనకున్నదైతే 10,000. సో డబల్ టు ట్రిపుల్స్ మనకన్నా 2.7 టైమ్స్ ఎక్కువ దానికి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ కౌ ఈజ్ ఎ లేజీ యానిమల్, అందరికి తెలిసిందే. ఇట్ కాంట్ మూవ్ మోర్ అరౌండ్, చాలా ఎక్కువ వెళ్దు. సో వాట్ దే విల్ డూ, ఫస్ట్ ఉన్న గ్రాస్ ని మొత్తం తినేస్తుంది, లోపల పెట్టేసుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఎవరి ప్లేసెస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దెన్ దే స్టార్ట్స్ అగైన్ గ్రేజింగ్ అరౌండ్ దేర్ మౌత్స్. అయితే టూ ఇంపార్టెంట్ బిట్స్, 27,000 taste buds for cows and 10,000 taste buds for humans. Next one. Given here is the sleeping time of some animals. Write below each picture for how many hours
that animal sleep ఎన్ని అవర్స్ ఎంత మంది పడుకుంటాం ఎలా పడుకుంటాం ఎస్ హ్యూమన్స్ అయితే మీకు ఇందాకే చెప్పాను 6 to 8 hours చిన్న పిల్లలు అయితే 8 hours పడుకుంటాం దే హ్యాపీ ఫర్ హ్యూమన్స్ యావరేజ్ అయితే 6 hours దెన్ కౌ వాట్ అబౌట్ కౌ మనం ఎప్పుడు ఇది అబ్జర్వ్ చేయమమ్మా కౌ అయితే 4 hours ఏ డే ఓన్లీ 4 hours 4 hours 4 గంటలు మాత్రమే పడుకుంటుంది ఇట్ మే బి ఇన్ ద డే ఆర్ నైట్ దాని ఇష్టం ఒక డేలో ఓన్లీ టేక్స్ రెస్ట్ ఫర్ 4 hours మిగతా 18 hours అలా కూర్చొని ఉండడమో నించొని ఉండడమో తెలుడు దెన్ పైథాన్ ఇస్ ఎ బిగ్ స్నేక్ ఆ స్నేక్ అయితే ఇట్ స్లీప్స్ ఫర్ 18 hours ఏ డే 24 hours లో 18 hours పడుకుంటూనే ఉంటుందమ్మా ఎస్ జిరాఫ్ స్లీప్స్ ఫర్ 2 hours ఏ డే ఎప్పుడైనా జిరాఫ్ ని చూసారా మీరు ఇట్స్ హ్యాస్ ఎ లాంగ్ నెక్ చాలా లాంగ్ నెక్ ఉంటుంది అనమాట సో ఇట్ స్లీప్స్ ఓన్లీ ఫర్ 2 hours ఏ డే అండ్ cat is a small cute pet animal and it sleeps 12 hours ఏ డే అంటే 24 hours లో 12 hours పడుకుంటూనే ఉంటుంది మాట అది దిస్ ఈస్ ద స్లీపింగ్ పీరియడ్స్ మనకు మీకు మేము చెప్పే కొన్ని కౌ అంటే జనరలైజ్డ్ కౌ అయితే 4 hours పైథాన్ అయితే 18 hours జిరాఫ్ అయితే 2 hours అండ్ క్యాట్ అయితే 12 hours ప్లీజ్ అందరూ మీ నోట్ బుక్స్ లో లెక్కించుకోవాలి కౌ 4 hours పైథాన్ స్పెల్లింగ్ తప్పు రాయకూడదు python పైథాన్ 18 hours giraffe 2 hours and cat for 12 hours see some national parks ఫస్ట్ నేషనల్ పార్క్స్ అంటే ఏంటమ్మా నేషనల్ పార్క్ అంటే జస్ట్ ఏ పార్క్ కాకపోతే ఆ పార్క్ ని ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెయింటైన్ చేస్తుంది ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఒక నేషనల్ పార్క్ అంటుంటే మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ పార్క్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట అందులో ఉండే యానిమల్స్ కి ఫుడ్ గానీ హ్యాబిటేట్ లేకపోతే వాటికి హౌసెస్ అంటే ఒక సపోజ్ ఇక్కడ టైగర్స్ ఉన్నాయంటే టైగర్స్ కి డెన్స్ ఉండాలి ఆ డెన్స్ ని బిల్డ్ చేయడం గానీ నెక్స్ట్ దానికి ఫుడ్ హ్యాబిటేట్స్ కానీ దానికి ట్రైనర్స్ కానీ కంప్లీట్ గా మొత్తంగా గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంటుంది ఆ పార్క్స్ దెన్ దట్ పార్క్స్ ఆర్ కాల్డ్ ఎస్ నేషనల్ పార్క్స్ అయితే మన ఇండియాలో కొన్ని సమ్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అండర్టేక్ చేస్తున్నాయి అదేంటో ఇప్పుడు చూద్దాం సో వీఆర్ హ్యావింగ్ ఇక్కడ మనకైతే 6 నేషనల్ పార్క్స్ ఇచ్చాము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాగర్హోలే నేషనల్ పార్క్ సో ఇట్స్ ఆఫ్ మైసూర్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనేది దాన్ని అండర్టేకింగ్ చేస్తుంది అనమాట సో రాసుకోండి నాగర్హోలే నేషనల్ పార్క్ మైసూర్ నెక్స్ట్ వన్ రణథంబోర్ నేషనల్ పార్క్ అమ్మ ఇట్స్ నేషనల్ పార్క్ అండర్టేకింగ్ బై రాజస్థాన్ గవర్నమెంట్ నెక్స్ట్ వన్ పాలము నేషనల్ పార్క్ జార్ఖండ్ గిర్ నేషనల్ పార్క్ అమ్మ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ చేస్తుందంటే ఇట్స్ ఆఫ్ గుజరాత్ స్టేట్ నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ ఇట్స్ అండర్టేకింగ్ బై అస్సాం అండ్ కన్హా నేషనల్ పార్క్ ఇస్ ఆఫ్ ఎంపీ మధ్యప్రదేశ్ సో ఈ 6 నేషనల్ పార్క్స్ ఏ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటారో యు ఆల్ షుడ్ నో అండ్ ఇవన్నీ కూడా నోట్ బుక్ లో ఎక్కించుకోండి సో దీస్ ఆర్ ద అంటే ఓన్లీ 6 మాత్రమే లేదమ్మా వీ హావ్ గివెన్ యూ సమ్ ఇంపార్టెంట్ జనరలైజ్డ్ గా ఎక్కువగా ఎస్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంది కాజీరంగా అస్సాం లో ఉంది కన్హా మధ్యప్రదేశ్ లో ఉంది సో ఈ 6 నేషనల్ పార్క్స్ ఏ స్టేట్స్ లో ఉన్నాయో మీకు కంపల్సరీ రావాలి సో ఆల్ ఆఫ్ యు నోట్ డౌన్ ది 6 ఎస్ ఫస్ట్ వన్ నాగర్హోలే second one Ranthambore, third one Palamu, fourth one Gir, fifth one Kaziranga, and sixth one Kanha National Park. Yes. So this is the class for today. మొత్తం మీకు sensory organs 5 organs eyes, ears, nose, tongue, skin. ఈ 5 organs ని how the animals uses, how the humans uses, and ఏ animal intelligent more తెలుస్తుంది and స్లీపింగ్ అవర్స్ ఎన్ని ఎనిమల్ ఏ టైమ్ లో స్లీప్ చేస్తుందో ఎన్ని అవర్స్ అండ్ సమ్ నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసాం థ్యాంక్ యూ